ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. అయితే ఆ రోజు భర్త మంచి చేపను తీసుకొచ్చి మొత్తము కడిగి చేయమని చెప్పేసి భర్తకి ఇచ్చేసి, ఇక చేపల కూర వండుతుంది కదా, నేను చుక్కేసుకొద్దాం అనుకున్నాడు. ఇంతకీ పోలియో చుక్క అనుకున్నాడు అందరూ. ఏంటండి, పోలియో చుక్క ఏం కాదు, అది ఏం చుక్క, అది మందు చుక్క. అయితే ఈ చుక్కేద్దామని చెప్పేసి వెళ్ళి చుక్కేసి వచ్చాడు. మొత్తంగానే ఇక ఈవిడేం చేసిందంటే మొత్తం కడిగి మొత్తం కూర వండి అది 3 ముక్కలు అయితే ఏం చేసిందంటే ఉప్పు చూద్దామని ఒక ముక్క తినేసింది. ఏం చేసింది, ఒక ముక్క తినేసింది. మిగిలినవన్నీ 2 ముక్కలు. అయితే కూర మొత్తం వండి ముందు పెట్టి ఇంకా అన్నం పెట్టింది, ఒక ముక్క వేసింది, పులుసేసి తినవయ్యా అంది. ప్లేట్లో చూడంగానే మనోడికి ఏం కనబడుతుంది, ఒక ముక్కే కనబడుతుంది. తినేసాడు, ఒక ముక్క తినేసాడు. ఇగో ఇంకో ముక్కే అనగానే ఎన్ని ముక్కలు అయినాయి 3 ముక్కలు అయినాయి. ఏమండి, 3 ముక్కలు అయినాయి అండి. అయితే 2 ముక్కలు అయిన ఒక ముక్క తినంటే ఉప్పు చూద్దామని ఒక ముక్క తినేసా. సరే ఇంకో ముక్క ఉంది కదా నాకు వేసే అంటే, నా ఎలా కుదురుద్ది, అది నా వాట. ఏ మాట, ఎలా కుదురుద్ది, అది నా వాట అందట. ఏంటి, మొత్తం చేప కొనుక్కొచ్చి మొత్తం చేసినోడిని నేను, నీకెందుకు ఒక ముక్క వస్తుంది, నేనే కదా చేప తెచ్చిందంటే. నువ్వు చేప తెచ్చావు, కానీ నేనేం చేస్తే దాన్ని వండి కడిగి అంతా పెట్టింది నేను, ఆ ముక్క మాకే చెందుద్ది అని వీళ్ళిద్దరూ గొడవ పడి ఏం చేశారంటే, సరే ఇదంతా కాదు, సరే మడత మంచం మీద పడుకుందాము కదా, పడుకొని ఏ విధంగా నువ్వు కదలకు నేను కదలను, ఎవరైతే కదలకుండా ఉంటారో, ఎంతసేపు కదలకుండా ఉంటారో ఆ మొక్క అల్దే అన్నాడు. ఏంటండి, ఎంతసేపు ఎవరు కదలకుండా ఉంటే కదిలితే మట్టుకి ఆ మొక్క నాది, నువ్వు కదిలితే ఆ మొక్క నాది, నేను కదిలితే ఆ మొక్క నీది అని ఇద్దరు గొడవ పడుతున్నారు. సరే అని చెప్పేసి మంచం మీద పడుకున్నారు. కదలకుండా శవంలాగా పడుకొని గంట అయింది, 2 గంటలు అయింది, అలాగా రాత్రంతా పడుకుని పోయారు. ఏ ఒక్కళ్ళు కదలా. సరే ఇప్పటికైనా కదలాలి కదండి, ఎవరైనా కదులుతున్నారంటే ఎవరు కదలట్లా. పొద్దున్న అయిపోయింది అయినా ఇల్లు కదలట్లా. సరే కదా అని చెప్పేసి 10 గంటలు అయింది, ఉదయాన్నే అయిపోయింది, మొత్తం అందరూ తలుపులు దాడుతున్నారు, కానీ ఎవరు కదలట్లా, లేవట్లా. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి తలుపులు పగలగొట్టి మరి లోపలికి వెళ్ళంగానే వీళ్ళు పడుకునే ఉన్నారు, ఎవరు కదలట్లా. ఇక వీళ్ళందరూ శ్వాస ఇక ఆడుతుందా లేదా అని చెక్ చేసుకొని మొత్తం అంతా చూసుకొని ఏం చేశారంటే, వీళ్ళు చచ్చిపోయారు అనుకొని మొత్తం అందరూ ఏం చేస్తున్నారు, ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు ఇక చచ్చిపోయారు అనుకొని. అయినా కదులుతున్నారా, కదలట్లేదు. ఇక మంచంతో పాటు ఎత్తిపాడేసి మొత్తం అందరూ బయటికి తీసుకెళ్ళి శ్మశానం దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు కదులుతున్నారా, కదలట్లా. ఇక శ్మశానంలో వదిలిపెట్టేసి అక్కడ 3 ఉన్నారు కాటి కాపరితో, వీళ్ళు బయటకు వచ్చేయంగానే ఎవరైనా కదులుతున్నారా, కదలట్లా. అంతలోకి భర్త ఇలా కదలంగానే విదిల్చుకున్నాడు, ఇదిగో నువ్వు కదిలేవు, ఆ ముక్క నాదే. ఏం చేస్తుంది, నువ్వు కదిలేవు కదా, ఆ ముక్క నాదే అంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, వాళ్ళిద్దరిలో ఏం లేదు, ఐక్యత లేదు. వాళ్ళిద్దరిలో దేనికి ఎవరు లోబడట్లా. ఇద్దరు లోబడకపోవడం వలన అక్కడ ఏం జరిగింది, ఎక్కడ దాకా వచ్చారు, ఇక సమాధిలో పాతి పెట్టేంత వరకు వచ్చారు. ఇలాగే దేవుని యొక్క ప్రేమలో నువ్వు సపోర్ట్గా లేకపోతే, ఒక కుటుంబంలో అయినా సరే, ఆత్మీయ జీవితంలో అయినా సరే, నీవు దేవునికి కానీ కుటుంబానికి కానీ ఒక సపోర్టెడ్ పర్సన్గా, ఇదిగో సరే నువ్వు తినులే అన్నట్టు వదిలేసి ఉంటే ఏం చేసేది, నెమ్మదిగా ఉండేది. ఏంటండి, ఇదిగో అయ్యా నేను తిన్నాను కదా నువ్వు తిను అని ఆమె ఏం చేసేది, చేసుంటే ఇద్దరు సమాధానంగా నెమ్మదిగా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి, దేవునికి మనం లోబడకపోతే మన ఆశీర్వాదం ఎంత మటుకి చూడలేమో.